లడ్డీ కల్తీ కేసులో 36 మంది నిందితుల్లో చిన్నప్పన్న పేరు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ చిన్నప్పన్న ఎవరు? గతంలో అతను ఏం చేసేవాడు? లడ్డు కల్తీ ఎలా చేశాడు? అతని వెనుక ఉన్న వైసీపీ నేతలెవరు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కడూరు చిన్నపన్న ప్రస్థానం చాలా సాధారణంగా మొదలైంది. 2015 నుంచి 2018 మధ్యకాలంలో జగన్ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి వద్ద ఒక సాదాసీదా పిఏగా ఉండేవారు. అప్పట్లో ఆయన కేవలం ఫోన్ కాల్స్ ఎత్తడం, అపాయింట్మెంట్లు చూసుకోవడం వంటి చిన్న పనులకే పరిమితం. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారడంతో చిన్నప్పన్న దశ తిరిగింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కావడంతో చిన్నప్పన్న కూడా చైర్మన్ పిఏగా టీటీడీలోకి అడుగుపెట్టారు. అయితే ఆయనను కేవలం ఒక పిఏగా ఉంచితే పెద్ద పనులు జరగవని భావించిన అప్పటి పెద్దలు ఆయనను వెంటనే ఢిల్లీలోని ఏపీ భవన్ లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ గా నియమించారు. పిఏ స్థాయి వ్యక్తికి అంత పెద్ద పోస్టు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం తిరుమలకు అవసరమైన సరుకుల సరఫరాదారులతో, ముఖ్యంగా నెయ్యి కంపెనీలతో డీల్స్ కుదర్చడమే. ఢిల్లీ వేదికగా ఆయన ఒక అదృశ్య శక్తిలా మారి టీటీడీ అధికారులను తన కనుసన్నల్లో ఉంచుకున్నారు. చిన్నప్పన్న తన పట్టు పెంచుకోవడానికి టీటీడీలోని ఉన్నతాధికారులను ప్రలోభ పెట్టడం మొదలుపెట్టారు. ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం వంటి అధికారులకు ఖరీదైన శాంసంగ్ మొబైల్ ఫోన్లను కంపెనీల ద్వారా లంచంగా ఇప్పించి వారిని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఎంతలా అంటే టీటీడీ అధికారులు తమ ఫోన్లలో చిన్నప్పన్న నంబర్ ను PA2 చైర్మన్ అని గౌరవంగా సేవ్ చేసుకుని ఆయన ఏది చెబితే అది చేసేలా వ్యవస్థను సెట్ చేసుకున్నారు. 2022లో భోలే బాబా సంస్థ రంగంలోకి వచ్చినప్పుడు చిన్నప్పన్న అసలు స్వరూపం బయటపడింది. ఆ సంస్థ ప్రతినిధి పోమిల్ జైన్ కు నేరుగా ఫోన్ చేసి ప్రతి కేజీ కల్తీ నెయ్యిపై నాకు 25 రూపాయలు కమిషన్ ఇవ్వాలి అని చిన్నప్పన్న డిమాండ్ చేశారు. దానికి ఆ సంస్థ నిరాకరించడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం 5 రోజుల్లోనే ఆ కంపెనీకి అర్హత లేదని రిపోర్ట్ ఇప్పించారు. కానీ తెర వెనుక రాయబారాలు నడిచి కమిషన్లకు కంపెనీ తలొగ్గిన నెల రోజులకే మళ్లీ అదే కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆర్డర్లు ఇచ్చారు. చిన్నప్పన్న అల్లిన ఈ కుట్రల్లో అత్యంత దారుణమైన ఘట్టం ల్యాబ్ రిపోర్టులను తొక్కిపెట్టడం. సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీ అని CFRTI ల్యాబ్ తేల్చి చెప్పినప్పటికీ చిన్నప్పన్న తనకు రాజకీయ పలుకుబడితో ఆ నివేదిక బయటకు రాకుండా అడ్డుకున్నారు. కల్తీ అని తెలిసి కూడా మరో 1,00,000 కేజీల ఆర్డర్ ఇప్పించి ఆ కల్తీ నెయ్యిని కోట్లాది మంది భక్తులు ఆరగించే లడ్డూల్లో వాడేలా చేశారు. కేవలం తన కమిషన్ల గల్లా పెట్టి నిండడం కోసం స్వామివారి పవిత్రతను తాకట్టు పెట్టిన ఈ పిఏ కథ ఇప్పుడు చీకటి సామ్రాజ్యం నుండి వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఉద్భవించే ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒక సాధారణ పిఏ తన బాస్ అయిన వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా, అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా ఇన్ని వేల కోట్ల కుంభకోణం చేయగలడా? ఇది ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఈ రోజు కేవలం పిఏను ఇరికించి మిగిలిన వారంతా తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. చట్టాల నుంచి, న్యాయస్థానాల నుంచి వారు ఒకవేళ తప్పించుకున్నా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి నుండి, ఆ దేవదేవుడి నుండి జగన్ కు మరియు ఈ కుట్రదారులకు శిక్ష తప్పదు.